ఇవాళ కావచ్చు, గత వారం 10 రోజులుగా కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో మీడియా రంగంలో చాలా విచిత్రమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఒక రకంగా అసహ్యకరమైన, జుగుప్సాకరమైన పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఇంతకంటే కొంచెం ఒక 5-6 నెలలు వెనక్కి పోతే కూడా అక్కడి నుంచే మనకు కనబడుతుంది. ఏం కనపడ్డది? ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో, పంచుకో, దాసుకో, పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో, దోసుకో, పంచుకో, దాసుకో, పైకి కొన్ని మూటలు పంపుకో, ఇది మాత్రమే కనబడుతూ ఉంది. ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి. ఎక్కడ? కింది స్థాయిలో ఎన్నో గల్లీలలో కాదు, సాక్షాత్తు హైదరాబాద్లో. ఎవరి మధ్యన? జేబు దొంగలో, ఇంటి ముందట ఇళ్ళల్లో దొంగతనం చేసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద ఏదైనా వాహనం పోతే పడిపోతే అందులో దోసుకుపోయిన వాళ్ళు కాదు. సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి. లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ. ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మనం వరుసగా చూస్తే జూపల్లి కృష్ణారావుతో మొదలైంది. జూపల్లి కృష్ణారావు నా శాఖలో జరుగుతున్నది టెండర్ ప్రక్రియ, ఇంకోటి నాకు తెలియదు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది, పైన ఎవరో సూపర్ పవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. చూసినాం మనం. అదేవిధంగా ఈయన మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి, చెక్ పోస్టులకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి, పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు అమలవుతున్నాయి, నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని మాట్లాడిండు. ఇక ఏకంగా కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలే చేసింది. ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని పిలిపించి భయపెట్టి 100 కోట్లు ఇవ్వమని, మళ్ళీ మామాట ఇవ్వమని, చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్లు కూర్చోబెట్టుకొని ఎవడరా మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం. ముఖ్యమంత్రి పైన, ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన, ఇద్దరి పైన ఆరోపణలు చేస్తూ, ఇక ఇంకొక మంత్రి, 2 మహిళా మంత్రులు, ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకుపోతున్నారు, అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెడుతున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చి ఏకంగా పిఏని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2 మహిళా మంత్రులు కలిసి రెవెన్యూ మంత్రి మొత్తం మా అన్ని దోసుకుపోతున్నాడు, మా జిల్లాలో మా టెండర్లు మాకు కాకుండా ఆయన దోసుకుపోతున్నాడు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు, బహిరంగంగానే ఆరోపణలు. హిల్ట్ పాలసీలో నాకు లేదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పి ఆ మంత్రే లీక్ ఇచ్చిండని చెప్పి సీఎం ఆఫీస్ నుంచే లీకేజీలు. ఇంకో మంత్రి సినిమాలో రేట్లు పెంచిన సంగతి నాకు తెలియదు, ఆ జీవో ఫైలే చూడలేదు, నా దగ్గరికి రాలేదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడిండు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక్కడంటే ఒక్కడు ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడినవాడు లేడు,
420 హామీలు వచ్చి పట్టించుకున్నవాడు లేడు. ఎంతో ఆశగా ఎదురు చూసిండ్రు యువతి యువకులు. మాకు 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు ఏడాది ఇస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు అని చెప్పి పాపం పోయింది. 2,000 పెన్షన్ 4,000 చేస్తానంటే మేము ఓటేసినాం కదా అని చెప్పి పాపం మా ఒంటరి మహిళా సోదరిమణులు, మా అవతాతలు ఇద్దరికి ఇస్తానన్నాడు కదా మా ఇంట్లో అని పాపం. మా వికలాంగ సోదరులు 6,000 ఇస్తానన్నారు కదా అని ఎదురు చూసిండ్రు. పాపం రైతు సోదరుల ఆశకైతే పాపం ఆకాశానికి ఎదురు చూసినట్టుంది. వెనకటి వర్షాల కొరకు 15,000 ఇస్తానని, బోనస్ ఇస్తానని, 2,00,000 ఇస్తానని అన్నీ పోయినాయి. ఆఖరికి ఇలా పాపం వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళు సర్వీస్ చేసి ప్రభుత్వంలో సేవలు అందించి వాళ్ళ సొమ్ము నెలకు రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులను కూడా రిటైర్ అయ్యి ఇంటికి పోయినాడు ఇవ్వాల్సిన డబ్బులను 2 ఏళ్ళుగా పాపం ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులను ఈ రకంగా దోసుకుంటూ పంచుకుంటూ దొంగలు వాళ్ళ ఉసురు తీస్తున్నారు. అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. ప్రభుత్వ ఉద్యోగస్తులు మన గొప్ప చెప్తున్నాడు పోయి మీ దగ్గరికి వచ్చిన కదా, నేనేమన్నా దేవాలి కదా, ముఖ్యమంత్రి వస్తే ఎదురు చూస్తాడు కదా, ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెస్తాడని ఎదురు చూస్తుండే కాదు, ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతాడేమని భయపడుతున్నారని నువ్వే చెప్పుకున్నావు. ఏదో గొప్ప చేసినట్టు వాళ్ళకు ఒక డిఏ ఇస్తున్నా, ఇచ్చిన గాదానికి 36 నెలలు పెట్టి ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, అర్బన్లో ఉంటారు కదా వీళ్ళు, ఆడ ముడిమిద్దంతుడని భయానికి వాళ్ళని చెక్కులు పెడదామని తెలియదు ఆగంతమా ఎక్కున్నారా. పాపం మన రిటైర్ అయిన ఉద్యోగ మిత్రులు పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. గాలకి ఇస్తానికి పైసలు లేవు, కానీ మీరు దోసుకోవడానికి 100,000 కోట్లు ఈ రకంగా మీ పంచాయతీలే బయట పెడుతున్నాయి మీ దొంగతనాలన్నీ. మేము చేసిన ఆరోపణలు కాదు ఇందులో ఒక్కటి కూడా, అన్నీ స్వయంగా మీ మంత్రులు మాట్లాడినాయి, మీడియాలో రిపోర్ట్ అయినాయి. ఇలా ఏ ఒక్కటి మాది సొంత కవిత్వాలు కావు, మేమేదో ఆధారం లేకుండా ఆరోపణలు చేసేవి కావు. ఇందులో ప్రతిదీ కూడా నేను మాట్లాడిన ప్రతి అక్షరం మీ మంత్రుల నోట్ల నుంచి వచ్చినాయి, ప్రతిదీ కూడా. ఆఖరికి ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆఫీస్ నుండే రెవెన్యూ అవినీతి జరుగుతుంది, మొత్తం భూముల కబ్జాలు జరుగుతున్నాయి అని ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, మీ పార్టీ ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో, మొత్తం మంత్రులు దోసుకోవడం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దోసుకోవడం తప్ప మాకు ఏం పని లేదు, సావులకు పెళ్లిలో పోవడం తప్ప అని ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇంకో ఎమ్మెల్యే ఏకంగా మా ముఖ్యమంత్రిని అడిగితే రూపాయి ఇస్తలేడు, వరల్డ్ బ్యాంక్ నుంచి మీరన్నా 100 కోట్లు ఇరి అని పాపం ఉత్తరమే రాసిండు. ఇంత గొప్పగా నడుస్తుంది నీ ప్రభుత్వం, సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? ఇంకా ఏందో మాట్లాడుతున్నావు పోయి సిగ్గు లేకుండా ఖమ్మంలో. ఆ కథ కూడా చెప్తా ఇలా నీ మాట్లాడి నీ భాగవతం. ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు అధికారుల మీద, ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి, దానికి ఆదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ పాపం ఆయన ప్రోధి చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాత రాస్తాడు. ఆ కథనానికి విరుద్ధంగా దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడిండు. మాట్లాడుతూ ఏమంటాడు, నేను రద్దు చేయమని కోరడమే కాదు ఆర్డర్ ఇచ్చిన, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చిన. ఆయన మాట్లాడిన గంటకి ముఖ్యమంత్రి మాట్లాడి అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం?
ఇంట్లోనే కనబడుతుంది నీ చక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది, నా పాలనని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చాలా చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచి జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు తెస్తామని? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి, మంత్రులు? ఎక్కడైనా ఒక ఇచ్చిన హామీ గురించి ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం ఉందా? ఒకటి దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్న పద్ధతి కనబడుతుంది. ఇక్కడ ఊర్లు కాదు, దొంగలు కలుసుకొని మూటలు పంచుకుంటున్నారు. ఇది కనబడుతుంది మనకు. కలుసుకునే కాడ పంచాయతీలు, ఇంట్లోనే మీ చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. మీకు మద్దతున్న చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పినట్టుగా మీరు పెంచి పోషించిన స్లాటర్ హౌజ్లే ఇవాళ మీ పాలిట శాపాలు అవుతున్నాయి, దళారీలు అవుతున్నాయి. మీరు పెంచి పోషిస్తున్న స్లాటర్ హౌస్లు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన ఆరోపణలు, నేను చూపించిన నిజాలు, ఇవి గత 6 నెలలుగా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరి దృష్టిలో ఉన్నాయి. మొత్తం కూడా ప్రతి మంత్రి భాగవతం ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో వాళ్ళు ఉన్నారు, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ అన్ని భాగవతాలు. మీరు ఎంత నీచానికి దిగజారుతున్నారో, పరిపాలన వదిలేసి, ప్రజల సంక్షేమం వదిలేసి, రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి మీరు చేస్తున్న దుర్మార్గ పనులు ఎటువంటియో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక ఆయనకి ఇంకొక ఆయన కితాబ్ ఇస్తాడు. నిజమే, ఇవాళ ఈ 2 కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? 2 కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి, ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారి కేవలం నీ దొంగతనాలన్నిటిని దాచిపెడతారు రాయకుండా అని చెప్పి నీ బాస్ ఆర్డర్ల మేరకు పోయి ఎవరి కాళ్ళు మొక్కి ఎవరిని సంతృప్తి పరిచి వచ్చినావో ఆ రెండిట్లనే వచ్చినాయి అని అంటే ఈ మంత్రులు ఎవరో అర్థం చేసుకోవాలి. ఉన్నాయి మంత్రులు, పైకి ఏం మాట్లాడినా పక్కన చెప్తున్నారు ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ నుంచి వచ్చింది మాకెరికే, ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ కుట్రే మాకెరికే అని మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా. కనబడుతుంది. పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, వరుసగా మా మంత్రుల మీద ఎందుకు జరుగుతుంది ఇది? శ్రీధర్ బాబు పాత కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ పాత కాంగ్రెస్, వెంకటరెడ్డి పాత కాంగ్రెస్, బట్టి విక్రమార్క పాత కాంగ్రెస్, వరుసగా పాత కాంగ్రెస్ మంత్రుల మీదనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తు?
చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి టు మోడీ వయా బాబు, వయా బాబు. ఇలా ఖమ్మంలో కనబడ్డది నీ భాగవతం. చాలా స్పష్టంగా తెలుగుదేశం జెండాలు పెట్టుకొని నీ కాంగ్రెస్ సభలో ఏమని విజ్ఞప్తి చేస్తాడు? తెలుగుదేశంని ఖతం చేసిన కేసీఆర్ను పాత్ర పెట్టాలి. బిడ్డ రేవంత్, నీ బాబు చంద్రబాబు ఇట్నే ప్రగల్భాలు పలికి పత్తా లేకుండా పోయిండు తెలంగాణ నుంచి. తెలంగాణలో పాత్ర పెట్టిన ప్రజలు నీ బాబును, నీ పార్టీని. ఇట్లనే ప్రగల్భాలు పలికిండు. ఎక్కడుంటుంది తెలంగాణ? మగల పుట్టింది పువ్వలబోతుంది. ఇట్లే అహంకారంతోనే నీ లెక్కనే అవాళ నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పైన కూడా నా ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఏమున్నది? కేసీఆర్కి ఇంత బక్కపలసినోడు, జేబులో రూపాయి లేదు, ఒంటి మీద చిటికాడు కండలేదు, ఉత్తనే ఉఫ్ఫని ఉత్తా కలలుగా అన్నాడు నీ బాబు. కానీ ఇలా నువ్వే చెప్తున్నావు నీ మాటలతోనే. పాతాళ లోకంలో పాతరేసిండ్రు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబుని, పాలసీలతో ఎదుర్కొన్నాడు. ఇలాంటి చెత్తవాగుడు వాగలే. నేను పాత్ర పెడతాను ఎప్పుడు అనలే. రాజకీయంగా నీ చంద్రబాబు విధానాలు ఆయన పాత్ర వేసినాయి. తెలంగాణ చేసిన ద్రోహానికి తెలుగుదేశం పాత్ర ఇవ్వబడ్డది. ఇక్కడ ఈ 2 నాలుకల ధోరణి, తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ కథం చేసినాయి. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఉన్న ఇంతంత చిన్న అధికారాన్ని చూసి కేసీఆర్కు ప్రజల్లో ఉన్న అభిమానం యొక్క అధికారం ముందట నువ్వు ఒక చిన్న గడ్డిపోసవి. కేసీఆర్ కాలుగోటికి సరిపోవు. కేసీఆర్ ఒక్కనాడు బయటికి వెళ్ళి ప్రెస్ పెడితేనే ఇంతింతగా ఏడ్చి కుమిలిపోయి నీ బాబు శరణు చొచ్చుతున్నావు. ఏం మాట్లాడినావు? సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఓకే, కూలుతాయి రేవంత్, కూలుతాయి. తొందరలోనే నీ అధికార కోట కూలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబును పారదోలిండ్రు అంతే తెలంగాణ ప్రజలు. కానీ నిన్ను పాతరేస్తారు, అందులో డౌట్ లేదు. నిన్ను రాజకీయంగా పాతరేస్తారు. రానాడే చెప్పిండు కాలోజీ నీలాంటి దొంగలు వస్తారని ఊహించిండు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, దోపిడీ చేస్తే ఆవల దాకా పారదోలమన్నాడు. నీ బాబుని అదే పని చేసిండ్రు. ప్రాంతం వాడే మోసం చేస్తే పాతాళంలోకి పాతరేయమన్నాడు. నీకు గా శిక్ష ఇస్తారు ప్రజలు. అల్పపడకు, ప్రగల్భాలు పేలకు. నువ్వు దన్నుకొని నీ దొంగతనాలు, నీ దోపిడిలో భాగస్వామ్యం అడుగుతున్నారని చెప్పి నీ మంత్రులపైన నువ్వు కుట్ర చేసి అదేదో మీ దోపిడి దొంగల మధ్యన పోటీపడి బయట పెట్టుకొని మీ ఇజ్జత్ మీరు రోడ్ల మీద పెట్టుకొని కేసీఆర్ ఒక్కటే మాట నీళ్ళ గురించి మాట్లాడిపోయింది వచ్చి.
తెలంగాణ నీళ్ళ గురించి కొట్టాడాల్సిన అక్కర ఉంది మనం అని చెప్పిపోయాడు. ఎందుకు ఆగమవుతున్నావు? ఇలా దేని మాట్లాడండి ఇప్పుడు? దిమ్మలు కూలుతాయి. కూలగొట్టు బిడ్డ, కూలగొట్టు, చూద్దాం. దిమ్మలు కూలగొట్టు. తెలంగాణ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ కావచ్చు, ఖమ్మం సిపి కావచ్చు, నువ్వు మాట్లాడిన వేదిక, ఎక్కడి నుంచి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలి అని చెప్పి పిలుపునిచ్చిండో తీసుకోవాలి చర్యలు. ఏం తీసుకుంటారో ఈ పోలీస్ అధికారులు చెప్పే నీతులు, ఓ మేము చాలా ఇది చేస్తాం, పరిపాలన అది చేస్తామని నువ్వు ఏదైతే చెప్తున్నావో ఈ మధ్యన, తీసుకో చర్యలు. అదన్న పేర్లు పెట్టకుండా వచ్చిన ఒక కథనం, దాని మీదనే ఉరికి స్పందించినావు. కానీ నీకు అదే ప్రతిపక్ష నాయకుల పైన, కేటీఆర్ పైనో, కేసీఆర్ పైనో, హరీష్ రావు గారి పైనో, నా పైనో, ఇంకా మా మిత్రులు ఇతర పైనో ఇష్టం వచ్చినట్టు నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వచ్చే గోస్ట్ పత్రికలు, గోస్ట్ వెబ్సైట్ల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే, మా కుటుంబాలను ఇబ్బంది పెట్టే, మమ్మల్ని హింస పెట్టే పనికి మళ్ళీ రాతలు 100 వస్తుంటే ఏం చేసినావు డీజీపీ? నీకు కంప్లైంట్ పంపిస్తే కూడా ఏం చర్యలు తీసుకున్నావు ఇప్పటి వరకు? అధికారులకు నీతి, నాయకులకు నీతి ఉంటుందా? చట్టం ఇంకో తిరుగుందా? చెప్పు సమాధానం. మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఏమేమి ఉన్నాయో చర్యలు తీసుకో, చెప్పు. తీసుకో. ఇవాళ కూడా దీనిపైన చర్యలు ఉండాలి. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేసిండు, కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశాన్ని రాజకీయంగా ఎండగట్టిండు, కానీ నువ్వు సీట్ ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసిపోయి కాంగ్రెస్లో చేరి నువ్వు నాశనం చేసినావు. మూటలు పట్టుకొని పోయి దొరికి, పట్టబగలు దొరికి ఆ పార్టీ పరువు తీసి నువ్వు నాశనం చేసినావు. చంద్రబాబును హైదరాబాద్ లేకుండా, హైదరాబాద్లో ముఖం చూపించుకునే పరిస్థితి లేకుండా తరిమి అక్కడికి పంపించింది నువ్వు. ఇంకా ఏడాదో 2 ఏళ్ళలో ఈడ ఉందాం అనుకున్న చంద్రబాబును నువ్వు పట్టపగలు దొరికి, డబ్బు సంచులతో దొరికి చంద్రబాబుని ఈ నుంచి తరిమేసింది నువ్వు. కేసీఆర్ అట్లా చేయలే. కేసీఆర్ నీ బాబు కుట్రలను ఎదుర్కొని హుందాగా, ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రతి మనిషికి చెప్పి తెలంగాణలో తెలుగుదేశం యొక్క అవసరం లేదు, ఇది తెలంగాణ ప్రయోజనాలకు ప్రతి నిమిషం వ్యతిరేకమైన పార్టీ అనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించి ప్రజల్లో లేకుండా చేసిండు. కానీ హైదరాబాద్లో కూడా లేకుండా చంద్రబాబుని తరమడానికి కారణం నువ్వు. పట్టపగలు దొరికి, నేను పోయి దొరికి ఆయన దొంగతనాన్ని బయటపెట్టి, పైగా ఆయన ఇచ్చిన పదవిని తీసుకొని 4 వెంట పెట్టుకొని పోయి కాంగ్రెస్లో చేరి ద్రోహం చేసి, మోసం చేసి, నాశనం చేసింది నువ్వు. ఇవాళ తెలుగుదేశం జెండాలు పెట్టుకొని కేసీఆర్ ఒక్క తనదంతే పోయి లబోదిబోమని చంద్రబాబు కాలు పట్టుకుంటున్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. నీ ఖమ్మం సభ నుండి నీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపేంది, ఆయన ఆర్తనాదమైంది, బాబో నువ్వే రక్షించాలని చెప్పి ఆర్తనాదం చేస్తుండే దాని అర్థమైంది. అయిపోయింది కాంగ్రెస్ పని, కథను. కాంగ్రెస్కి నీళ్ళలో నువ్వులు వదులుతున్నాడు. రేవంత్ టు మోడీ వయా చంద్రబాబు. మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో ఇలా బహిరంగ నిరూపితమైంది మీ అందరికీ.
చంద్రబాబును వేడుకొని మోడీ దగ్గర చేరడానికి. కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఉంటాడు ఎట్లాగూ, ఇంకో 2 ఏళ్ళ దాకా అన్ని చదువుకుంటాడు, మంచి కొంతమంది జమ చేసుకుంటాడు, మూట చేసుకుంటాడు, చక్కగా ఆఖరేడు పోయి మోడీ దగ్గర పడతాడు, మా కాంగ్రెస్ని ఖతం చేస్తాడని చెప్పి మాట్లాడుకుంటారు కాంగ్రెస్ నాయకులు. చిన్న చిన్నోళ్ళు కాదు, సీనియర్లే. అర్థమైపోతుంది అందరికీ. కొద్దిమంది అమాయక కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉంటే కూడా అర్థం చేసుకోవాలి. విశ్లేషించుకోండి వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆయన మాటలు. రాష్ట్రాన్ని ఒక దోపిడి దొంగల్లాగా నూటిపైన చేనులో పడ్డట్టు ఎక్కడికక్కడ జలగల్లాగా పీల్చుకొని తింటున్నారు. రక్తం తాగుతున్నారు, తెలంగాణ ప్రజలు రక్తం తాగుతున్నారు వీళ్ళంతా, మొత్తం మంత్రులు, పాలకవర్గం అంతా. అది మీ ఆరోపణలనే, మీ మంత్రులు ఒకరి మీద ఎవరు చేసుకున్న ఆరోపణలు బయట పెట్టుకున్న విషయాలు ఇవన్నీ. నిజమే. ఇక ఇంకొక ఆయన తెగ నీతులు చెప్పి రాస్తుంటాడు పాపం. ఒకటే నీతుల వల్ల వేస్తాడు, ఒకటే కన్నీళ్ళు కాలుస్తుంటాడు. అరే నేను నిలబెట్టిన పత్రికా విలువలు అన్నీ పోతున్నాయి అనిపించదా కొంచెమన్నా? నువ్వు నిజంగా కేవలం ఒక పత్రికా అధిపతివే అయితే ఎట్లా కక్కుతావు విషయం కేసీఆర్ మీద ఎన్నిసార్లు వరుసగా? ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి పోయిన తర్వాత కూడా ఒక్కనాడు నీ పేరెక్కడ తెచ్చిండా కేసీఆర్? ఏదైనా పత్రికల మీద మాట్లాడిండా? ఇంకేదైనా విషయం అన్నాడా? ఎందుకు రేవంత్ రెడ్డి గొంతును నువ్వు వినిపిస్తున్నావు? నిన్న మొన్న జరుగుతున్న రోత కంపు ఏంటిది? దాని కారకుడెవడు? నువ్వు నీ తాబేదారులు, నీ కాలు మొక్కిపోయే తెలంగాణ పరువును తీసుకొచ్చి నీ కాలకాడ పెట్టిన దరిద్రులు. ఈ కంపు నుంచి పక్కదారి పట్టించడానికి నువ్వు డ్రామా కంపెనీ పెట్టి కేసీఆర్ తొక్కినాడు. నీ ఆఫీస్ మీద దాడి జరిగి నువ్వు లబోదిబ్బం అంటున్నావంటే వచ్చి నిన్ను పరామర్శించిపోయాడు. నువ్వు ఎంత విషం కక్కినా ఎన్నడూ కేసీఆర్ కక్ష పెంచుకోవాలి ఎవరి మీద. ఉద్యమ సందర్భంలో మీరెంత విషం కక్కినా, చంద్రబాబుతో నువ్వు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఒక్కరోజు కూడా మనసులో పెట్టుకోలే. ఆయన ప్రతి ఒక్కరిని క్షమించిండు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రతిక్షణం ఏంది నువ్వు రాసిన రోతరాత ఇయ్యాలా? వాస్తవానికి కథనాలు ఇచ్చిన ఛానళ్ళు ఎవడి పేరు చెప్పలే, ఎవడి పేరు రాయలే. కానీ ఇవాళ నువ్వు రాసినావు, పేర్లు రాసినావు. అసలు పరువు తీసింది నువ్వు ఇవ్వాలి వాళ్ళది. వాళ్ళ పేర్లు రాసి పరువు తీసింది నువ్వు ఇవ్వాల. చలో డీజీపీ సిట్టేసినారు కదా, తీసుకో దీన్ని కూడా విచారణలోకి, ఇవాళ రాసిన రౌతరాతల్ని కూడా విచారణలోకి తీసుకో. పైగా ఇంత పెద్ద పొడుగు నీతులు చెప్పి అదేదో చెప్పే ఒకటి దూరేది ఇంకొకటి అన్నట్టు, అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మాట రాసినావు. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు. ఎట్లా రాసినావు? ఏ ఆధారాలతో రాసినావు? ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పైనుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చలో దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జయేష్ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇవాళ మళ్ళీ ఆ ఛానల్ కూడా దీని మీద మళ్ళీ కథనం చేస్తుంది.
మేము కాదు అసలు నేరస్తులకు ఒక అక్కడి నుంచి చూడిపోమని. ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒక్కతాను ముక్కలే, వేరు కాదు. అన్నీ బాబుగారు పోషించిన కలుపు మొక్కలే. ఈ మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ స్లాటర్ హౌజులన్నీ కూడా ఎవరికి ప్రజా ప్రయోజనాలు లేవు. అంత వ్యక్తిగత ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, స్వలాభాలు మొత్తం కూడబలుక్కొని ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. ఇవన్నీ అవే బయట పెడుతున్నాయి. బహుశా వాళ్ళెవరో ఏదో బొగ్గు గనుల కొరకు టెండర్లో భాగంగా రాసిండ్రు, బయట పెట్టిరని చెప్పి మరి ఈయన టెండర్ వేసిండా మరి దానికి? ఇప్పుడు ఈయన టెండర్ వేసినట్ట? ఎందుకంటే ఎవరెవరు ఎందులో సిద్ధహస్తులో అందరికీ తెలుసు. మీరు చేసిన ఇంటర్వ్యూలతోని, మీరు రాసిన రాతలతోని ఎన్ని కుటుంబాలు క్షోభపడి అందరికీ తెలుసు. నేను ఎందుకంటున్నట్టే నాకేం వ్యక్తిగతమైంది ఎవరి మీద లేదు. కేసీఆర్ జోలికి వచ్చిన కాడు మాట్లాడుతున్నా. కేసీఆర్ జోలికి ఎవడొచ్చినా వదిలిపెట్టాం. కేవలం కేసీఆర్ దయాగుణంతో, కేసీఆర్ క్షమాభిక్షతో బతికిపోయారు చాలామంది. ఒక్కనాడు ఎవడి మీద గింత కక్ష పూరిత ప్రయత్నం చేయలే. మొదటి రోజు నాడు చెప్పిండు మా అందరి క్యాబినెట్లో, మన రాష్ట్రం, మనకు కావాల్సింది, మన లక్ష్యం నెరవేరింది, రాష్ట్రం వచ్చింది, మనకి ఎవరు శత్రువులు లేరు. ఇవాళ ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు, వాళ్ళు కర్ణాటక వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, రాజస్థాన్ వాళ్ళు కావచ్చు, బీహారీలు కావచ్చు, అస్సామీలు కావచ్చు, ఎవరైనా ఇక్కడికి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వ్యాపారాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంతా మన అతిథులే. మనకి ఎవరితో శత్రుత్వం లేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, అతిథులుగా చూసుకోవాలి అని మొదటి క్యాబినెట్లో చెప్పిండు మాకు కేసీఆర్. కానీ మొదటి క్యాబినెట్లోనే ఆయన కుట్ర చేసిండు, అవతల భవన్లో కూర్చొని. యాడికి పోతుంది తెలంగాణ, ఎంత దూరం పోతుంది, మళ్ళీ కలుపుతా చూడమని. కేసీఆర్ అంటే చెప్పలే. వాళ్ళనే ఇంటి అతిథులు చూడండి, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ నుంచి తగాదాలు వస్తే వాళ్ళకు వీళ్ళకి మధ్యన అని చెప్పి. అది కేసీఆర్ విజ్ఞత. నిమిషం ప్రతి నిమిషం కేసీఆర్ మీద విషయం చెప్తావా? ఎవడిచ్చిండి నీకు ఆ హక్కు? ఒక పత్రికాధిపతిగా నువ్వు రాయదలుచుకుంటే, ఏదైనా విశ్లేషణ చేస్తే, దానికి సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు ఒకే తీరు విశ్లేషణ చేయి. ఎక్కడన్నా దాన్ని విశ్లేషణ అంటారు. ఒకవేళ ఏ పార్టీ గెలిస్తే ఎందుకు గెలిచింది, ఓడిపోతే ఎందుకు ఓడిపోయింది విశ్లేషణ చేస్తే ఏ పత్రికలైనా ఎవరైనా చేస్తారు. ఈ కారణాల చేత వీళ్ళు ఓడిపోయినరు, ఈ కారణాల చేత వీళ్ళు గెలిచిరు అని చేస్తారు. కానీ నువ్వు రాసిన ప్రతిసారి నువ్వు కేసీఆర్ మీద విషయం కక్కుకుంటూ, నేనేదో తటస్థమైన వాడిని, నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు. ఎందుకు ఇవాళ విషయం కక్కే అవసరమే వచ్చింది కేసీఆర్ పైన? నీ బాబు తుత్తుతనం, నీకు ఇవాళ ఇక్కడ నీకు పాలేరు దొరికిండి, ఇక్కడ నీ పాలేరు చేతిలో ఇక్కడ అధికారం వచ్చిందని చెప్పి నీ అహంకారం. ఏమవసరం కేసీఆర్ ప్రస్తావన? నువ్వు ఎన్ని క్లీన్ చీట్లు ఇవ్వాలనుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, నీ పాలేరుకి నువ్వు కాపాడలేవు రాధాకృష్ణ గారు, గుర్తుపెట్టుకో. నీతో కాదు కాపాడడం. ఆ చేసే చెత్త పనులకు, ఆ రోత మాటలకి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏమన్నాడు కేసీఆర్? ఒక పల్లెత్తి మాట ఏమన్నా అన్నాడా ఎవరినైనా?
ఎందుకు ఏడుస్తున్నారు ఇంతగానం? ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు? లేడని, మాయమైపోయిండని, గంగలో కలిసిండని మాట్లాడని పాలేరు, రాసే నువ్వు ఎందుకు ప్రతిక్షణం గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ని? అగో గక్కడే ఉంది కేసీఆర్ బలం. తాత్కాలికంగా అయ్యలేదో మీరిట చెప్పగానే నలుగురు పోలీసు అధికారులు వింటారని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు కూడా ఎదురు తిరిగే రోజు వస్తుంది తొందరలో. ప్రజా ఉప్పెన వచ్చినాడు కేసీఆర్ విఘ్నత ఏందో తెలుసు ప్రజలకి, మీ వెకిలి చేష్టలేందో, మీ వెకిలి మాటలేందో, మీ వెకిలి రాతలేందో కూడా తెలుసు ప్రజలందరికీ. ఇవాళ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న ఇవాళ గత 10 రోజులుగా లేదా గత 6 నెలలుగా జరుగుతున్న భాగవతం అంతా చూస్తున్నారు. ఇగో ఇది పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దోపిడి దొంగల చేతికి రాజ్యం ఇచ్చినట్టు అయింది. అభివృద్ధి అడ్రస్సే లేదు, సంక్షేమం మూలన పడ్డది. కనీసం కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా కొనసాగించే స్థితిలో లేదు. పాపం కడుపులో ఉన్న బిడ్డలు ఆరోగ్యంగా పెరగాలని చెప్పి నోరు లేని ఆ జీవులకు అప్పుడే సృష్టించబడ్డ ఆ జీవుల కొరకు కూడా ఆలోచన చేసి కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టును కూడా తీసేసి, పేరు నచ్చకపోతే మార్చుకుంటామే. మీకు ఆ విఘ్నత ఎట్లాగూ లేదు, కనీసం పేరు మార్చైనా కొనసాగించాల్సి ఉండే. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, ఇచ్చిన మంచిలు ఇవ్వడం చేత కావట్లే. కేవలం దోపిడీ చేసిన సొమ్ము పంపకాల కాడ పంచాయతీలు పెట్టుకొని రాష్ట్ర పరువును బజారుకి ఈడ్చి నాశనం చేస్తున్న ఈ కాంగ్రెస్ పరిపాలనను ప్రజలందరూ ఒకసారి గమనించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ వచ్చిన ఆరోపణలు ఏమవుతున్నాయో, కేవలం ఈ టెండర్ల రద్దు కొరకు దీని కొరకే ఈ కథనాలు వస్తున్నాయని చెప్పేసి ఏదైతే వస్తున్నాయో దానిపైన నీ ఏసీబీతో విచారణ చేయించాలని చెప్పి కూడా నేను డీజీపీని డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ.